తప్పు చేసినప్పుడు నేను మనుషుల దగ్గర తప్పును ఒప్పుకోవాలా? ఎస్, నువ్వు దేవునికి వ్యతిరేకంగా తప్పు చేస్తే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరాలి. నువ్వు మనిషికి వ్యతిరేకంగా తప్పు చేస్తే నువ్వు మనిషి దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరాలి. ఫర్ ఎగ్జాంపుల్, నోరు జారి నువ్వు ప్రక్కన ఉన్నటువంటి నీ సహ ఉద్యోగిని నువ్వు నోరు జారి అతన్ని అనవసరంగా ఒక మాట అనేసావు. అతను చేయని తప్పుకు అతను నువ్వు ఒక మాట అనేసావు, అతన్ని గాయపరిచావు. ఎగ్జాంపుల్, నీ టేబుల్ మీద ఒక నోట్బుక్ ఉంది, అది నీ నోట్బుక్. దాంట్లో కొన్ని పేజెస్ ఎవరో చింపేశారు, పక్క వాళ్ళే చింపారనేది నీ భావన. కాబట్టి ఆ నోట్బుక్ తెరిచినప్పుడు కొన్ని పేపర్లు చింపివేసి ఉన్నప్పుడు, లేక చింపేసి ఉన్నప్పుడు పక్క వాళ్ళని చూసి, నాకు తెలుసు నువ్వే చేశావు, నీకు పేపర్లు కావాల్సి వస్తే, నీకు వైట్ పేపర్లు కావాల్సి వస్తే నువ్వు వెళ్ళి స్టేషనరీ దగ్గర తెచ్చుకోవాలి, కానీ నా పుస్తకంలో ఉన్నటువంటి పేపర్లు చింపే అధికారం నీకెవడిచ్చాడు? ఆ పక్కన కూర్చున్న వ్యక్తి అంటాడు, దయచేసి ఒక నిమిషం ఆగండి, తొందరపడొద్దు, నేను ఆ పుస్తకం జోలికి వెళ్ళలేదు, నేను ఆ పుస్తకం చింపలేదు, దయచేసి తొందరపడద్దు, మర్యాదగా చెప్తున్నా, నాకు కొత్త నోట్బుక్ తెచ్చుక పెడతావా లేకపోతే నీ అంతు చూస్తాను అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసిన తర్వాత ఈ లోపల ఎవరో అటుగా వస్తూ ఈ అరుపులు చూసి వచ్చి, బ్రదర్ ఒక నిమిషం ఆగండి, సారు కాస్త వైట్ పేపర్లు కావాలని అంటే నేను గబగబా వచ్చి కంపించకపోయేసరికి పైన ఆ టేబుల్ పైన మీ పుస్తకం ఉంటే కొన్ని వైట్ పేపర్లు నేనే చింపాను, తీసుకెళ్లి సార్కి ఇచ్చాను, చింపింది ఆయన కాదు, చింపింది నేను అని ఆయన ఒప్పేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో చెప్పు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని ముందు మోకరించి, ప్రభువా నేను తొందరపడి నా ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని నేను ఇష్టం వచ్చినట్టుగా తిట్టేశాను, ప్రభువా నన్ను క్షమించు, నోరు జారాను ప్రభువా నన్ను క్షమించు అని దేవుని దగ్గర అడగాలంటారా? లేకపోతే ఎవరినైతే నువ్వు నిర్దాక్షిణ్యంగా నిందించావో ఆ వ్యక్తి దగ్గర క్షమాపణ కోరాలంటారు, ఆ వ్యక్తి దగ్గర తప్పు ఒప్పుకోవాలంటారు? మీరు చెప్పండి. సో దట్ ఈస్ అ కామన్ సెన్స్. నేను ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి యొక్క పెన్ను కొట్టేశాను. ఇలా మనుషుల పెన్నులు కొట్టేయడం, వస్తువులు కొట్టేయడం నాకు అలవాటు. కానీ ఒకరోజు నేను వాక్యం విన్నాను, సత్యం గ్రహించాను, దొంగతనాలు చేయటం దేవునికి వ్యతిరేకం అని తెలుసుకున్నాను. దేవుడు నన్ను గద్దించాడు, నా మనస్సును మార్చాడు. ఇప్పుడు నేను ఎవరితో వెళ్ళి సమాధాన పడాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాలి? ఎవరి పెన్ అయితే నేను దొంగతనం చేశానో అతని దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరాలి. ఎప్పుడు క్షమించబడతావయ్యా అంటే క్షమాపణ కోరాలి. దొంగతనం చేసిన పెన్ ఏం చేయాలి? తిరిగి ఇచ్చేసేయాలి. ఏ వస్తువు అయితే నువ్వు దొంగతనం చేశావో దాన్ని తిరిగి ఇవ్వకుండా క్షమాపణ కోరడం వల్ల ఉపయోగం లేనే లేదు. చాలామంది క్షమాపణ కేవలం మాటల్లో కోరతారు కానీ చేతల్లో కోరే ప్రయత్నం చేయరు. ఆ క్షమాపణ చెల్లదో.